ఆయన తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడి దగ్గర నిలుచుండి చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని ఆ తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. మానవ సంబంధాలు కూడా ఆయన చాలా పెద్దపీట వేశాడండి. ఆయన మానవ సంబంధాలని ఒక రకంగా చెప్పాలంటే హీ మెయింటైన్స్ గుడ్ రిలేషన్షిప్ విత్ ద పీపుల్. ఈ రోజున ఈ యొక్క థర్డ్ వర్డ్లో మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, మనందరూ కూడా తల్లిదండ్రుల పట్ల ఏం కలిగి ఉండాలి? విధేయత. యేసు ప్రభు వారు ఆయన దేవుడై ఉండి కూడా ఆయన ఈ లోకానికి నరవతారికి వచ్చినప్పుడు తల్లిని ఎంతగానో సన్మానించాడో, గౌరవించాడు. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు, ఈ దేశంలో నువ్వు ఆచరించబడినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:1 నువ్వు దీర్ఘాయుష్మంతుడు నీ తల్లిని తండ్రిని సన్మానించమని కొత్త నిబంధనలో మనం కూడా చూస్తూ ఉంటాం. రెండవ పాఠం ఏంటో తెలుసండి, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదు. నీ తల్లిని నువ్వు అవమానిస్తావు, రేపొద్దు నీ కుమారులు నిన్ను గనపరుస్తారు అనుకుంటున్నావా? ఒకవేళ నీ తల్లిని తండ్రిని నువ్వేం చేస్తున్నావు? నిష్ఠూర పెడుతున్నావు, బాధ పెడుతున్నావు. రేపొద్దున అంతకంటే ఎక్కువ దేవుని లేఖనం ఎప్పుడు కూడా అది అస్థిరం కాదు, స్థిరమైనటువంటిదే. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయొద్దు అంటున్నాడు.